హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పరిస్థితి విషయము పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్గా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉన్న తలనొప్పులు చాలవంటూ కడప అమ్మాయిక ఎంపీ అవినాష్ రెడ్డికి కొత్త తలనొప్పులు చుట్టుకున్నాయి. బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి అసలు సిసలు విచారణ త్వరలో అయితే ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం తనకు రక్షణగా నిలిచిన అన్నయ్య జగన్ అధికారం కోల్పోయారు. తాను కడప నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ కడప వరకు ఆ పదవిలో కొనసాగుతాడో లేదో తెలియని పరిస్థితి అండి. మరి మరోవైపు కుటుంబం దూరం అయిపోయింది. తానెంత అమాయకంగా కనిపించినా కూడా ప్రతి కళ్ళు తననే అనుమానంగా చూస్తూ ఉంటాయి. ఇలా ఇన్ని తలనొప్పులకు తోడు ఇప్పుడు ఆయనకు మరో తలనొప్పి కూడా ఎదురైందండి. అదే పెండింగ్ బిల్లుల తలనొప్పి. జగన్ అధికారంలో ఉండగా కడప పార్లమెంటు నియోజకవర్గంలో అసమ్మధీయులైన కాంట్రాక్టర్లకు రకరకాల కాంట్రాక్టు పనులు పంచిపెట్టారు. తమకు రావాల్సిన తృణమో పణమో ముందుగానే పుచ్చేసుకుని కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇక సదరు కాంట్రాక్టర్లు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి కొంతవరకు పనులు చేశారు. వాళ్ళకి జగన్ ప్రభుత్వం కాంట్రాక్టులు అయితే ఇచ్చింది, కానీ బిల్లులకు మాత్రం చెల్లింపులు చేయలేదు. జగన్ ప్రభుత్వం చివరి దశలో ఉన్నప్పుడు తమకు బిల్లులు చెల్లించాలని వాళ్ళందరూ అవినాష్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే వాళ్ళు వచ్చేది అన్నయ్య ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ వచ్చాక ఇప్పటి పెండింగ్ బిల్లులన్నీ ఇచ్చేయడంతో పాటు కొత్త కాంట్రాక్టులు కూడా మీకే ఇస్తాము అని వాళ్ళకి సర్ది చెప్పాడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాలేదు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలోనే రివర్స్ టెండరింగ్ చేసిన చరిత్ర ఉంది. మరి పిల్ల బచ్చాలాంటి ఈ కాంట్రాక్టర్లను కొత్త ప్రభుత్వం ఎందుకు లెక్క చేస్తుంది? అడిగినంత డబ్బును ఎందుకు ఇస్తుంది? ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అంటూ బిల్లులను పెండింగ్లో పెట్టకుండా ఉంటుందా? ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమ నెత్తిన గుడ్డ పడడం ఖాయమని భయపడుతున్నారు కాంట్రాక్టర్లంతా కూడా. మూకుమ్మడిగా అవినాష్ రెడ్డి దగ్గరకు వెళ్ళి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. తమరి ప్రభుత్వ హయాంలో మాకు మొత్తం 300 కోట్ల రూపాయల బిల్లులు రావాలి, వాటి పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. కాంట్రాక్టర్లు తనను ఒక్కసారిగా అలా అడిగేసరికి ఈ అన్నచాటు తమ్ముడికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలినట్టు సమాచారము. మిమ్మల్ని నమ్మి మీకు సమర్పించుకోవాల్సినవి సమర్పించుకొని కాంట్రాక్టులు తీసుకున్నాము. ఇప్పుడు మాకు బిల్లులు రాకపోతే మా కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని సదరు కాంట్రాక్టర్లు అవినాష్ రెడ్డిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవసరమైతే ఉద్యమాలు చేసి మీ బిల్లులు మీకు వచ్చేలా చేస్తానని వీరందరికీ హామీ ఇచ్చి పంపేసరికి అవినాష్ రెడ్డి తల ప్రాణం తోకకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మీద ఉన్న కేసులనే మేనేజ్ చేసుకునే స్థితిలో అవినాష్ రెడ్డి లేడు. మరోవైపు అన్నయ్య హిమాలయకు వెళ్దామనుకుని చివరికి బెంగళూరు ప్యాలెస్లో స్థిరపడ్డారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అవినాష్ రెడ్డి ఉన్నారు.